కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఈ వారం గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు బావ సామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ మల్లిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నా క్యాంటీన్ ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం పేదవారికి భోజనాలు వడ్డించారు। ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత సంవత్సరాల కాలం పైబడి జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఎన్నికల కోడ్ కారణంగా గత 2 మాసాలుగా అన్నా క్యాంటీన్ నిలుపుదల చేశామని మళ్ళీ గత వారం ప్రారంభించి పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తున్నామని టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయ్యి ఉందని అదేవిధంగా గోకవరం కిర్లంపూడి గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకుంటామని 5 రూపాయలకే అన్నం పెట్టి పేదవారి ఆకలి తీరుస్తామని అన్నారు। గత సంవత్సరం బట్టి సంవత్సరం పైబడి అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం మన జగ్గంపేటలో ఎన్టీఆర్ సముదాయంలో నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా మళ్ళీ ఎన్నికల కోడ్ సందర్భంగా అధికారులు ఆఫ్ చేయమన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఆఫ్ చేయడం జరిగింది। లాస్ట్ వారం నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది। అయితే ఇప్పటికైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది। ప్రారంభించే టైంలోనే ప్రభుత్వం పోవడం ఆగడం జరిగింది। అలాగే కిర్లంపూడిలో కూడా అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది, అది కూడా ఈ 2 తొందరలో ప్రారంభిస్తాం। గోకవరానికి కూడా శాంక్షన్ తెచ్చుకుంటాం। ఈ 3 అన్నా క్యాంటీన్లు కూడా నిత్య అన్నదానంతో ఇదవుతాయి। ఇది అన్నదానం అనేదానికంట, ఎందుకంటే 5 రూపాయలు ఇచ్చుకొని అన్నం పెడతాం, అతి తక్కువ ధరకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా నిర్వహిస్తాం। కాబట్టి అన్నగారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆకలితో పేదవాడు ఉండకూడదనేటటువంటి ఆశయానికి అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పడానికి మాత్రం చాలా సంతోషిస్తున్నాను।